రావాలమ్మా రావాలి, ఆలోచించిన ఆశాభంగం. అగ్వా స్టాక్ అయిపోతుంది, జల్దిన రాండి. ఏందమ్మా ఏమమ్ముతున్నావు అంటారా? అమ్మేది నేను కాదు, ఇగో గీళ్ళు 2 కిలోల చికెన్ కొంటే కిలో చికెన్ ఫ్రీగా ఇస్తున్నారట, గందుకే గట్ల చెప్పిన. ఏందమ్మా నువ్వు చెప్పేది? జల్దీ నా అడ్రస్ చెప్పు, మేము కూడా వండుకుంటామని అంటారా? అయితే ముందుగాల ఈ వార్త అయితే చూడుండ్రి, అటెనక మీరే డిసైడ్ అవుతారు కానీ. అవ్వో, నియంగానే 2 కిలోల చికెన్ కొంటే 1 కిలో ఫ్రీ అని బోర్డు పెట్టిరు. అది కూడా 180 రూపాయలకే కిలోనట. ఓష్ని మాకాడేంది చికెన్ బొమ్మానంగా పిరమున్నది అనుకుంటున్నారేమో గాని అసలు ముచ్చటేందో తెలిస్తే యాక్ట్ అంటారు. కావాలంటే ముందుగాల గీ కోని చూడుర్రి. చూసిరా, ఇట్లా రోగాలొచ్చిన కోళ్లను, పానం పోయిన కోళ్లను తీసుకొచ్చి అగ్వ ధరకు అమ్ముతున్నారట. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ముచ్చటిది. పానం పోయిన కోళ్లను రోజుల తడబడి కూలర్లు, ఫ్రిడ్జ్లల్లా నిల్వ ఉంచి అమ్ముతున్నారట. ఓ దిక్కు కంపు వాసన వస్తున్నా కూడా చికెన్ దుకాన్లు నడిపేటోళ్లు మాత్రం లాభాల కోసానికి పాడైపోయిన చికెన్ సుతం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారట. ఇగే ముచ్చట తెలిసిన మున్సిపాలిటీ శానిటరీ అధికారులు చికెన్ దుకాన్లల్లా చెకింగులు చేస్తే పాడైపోయిన మాంసం అమ్ముతున్నట్టు తేలే వరకు 4 దుకాన్లను సీజ్ చేసిరాట. దీని మీద గీ అన్న ఏమంటున్నాడో ఈనుండ్రి. చెప్పి 2 కిలోలు కొంటే కిలో ఫ్రీ అని చెప్పి వెరీ వీక్స్ సిమ్ పట్టిన కాల్లో మళ్ళీ అవుటి కోళ్ళు అన్నట్టు అవి తీసుకొచ్చి ఎరిబిరి అమ్ముతూ మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు సార్. బెంగళూరు రోడ్ వాల్మీ సర్కిల్ సార్. బంపర్ ఆఫర్ అనగానే జనాలు ఎగబడతారు గాని దాని వెనకాలనున్న మతలబు మాత్రం తెలుసుకుంటలేరు. ఇప్పటికే అడ్డమైన రోగాలొచ్చి జనాలు ఆగమైతుంటే మీదికేంచి ఇట్లా జనాల ప్రాణాల మీదికి తెచ్చేటట్టు మాంసాన్ని అమ్ముతున్నారు కొందరు దొంగ బద్మాషగాళ్ళు. అసంటోళ్లకు ఈ మురిగిపోయిన చికెన్ కూరని తినబెడితే జనాల బాధ ఏందో తెలుస్తుంది. మరిగా పబ్లిక్ అగ్వకస్తున్నది కదా అని ఏది పడితే అది తిని మీరైతే ఆగం కాకుర్రి. మన పానాల కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి జర జాగ్రత్తగా మెసులుకోండ్రి. ఏమంటున్నాం సరేనా?